నమస్కారం అమ్మా. కింగ్ ఎడ్వర్డ్ 7 అతను పట్టాభిషిక్తుడు అవ్వాలి. కారనేషన్ అంటే అతను రాజు అవుతున్నాడు. రాజుగా అతను పట్టాభిషేకం చేసుకోవాలని కండిషన్ పెట్టాడు. డొక్కా సీతమ్మ గారిని తీసుకొచ్చి ఢిల్లీలో నేను కూర్చునే సింహాసనం మీద ముందు ఆవిడని కూర్చోబెడితే ఆవిడకి పాదాలకు నమస్కారం చేసి ఆ తర్వాత నేను సింహాసనం ఎక్కుతానని చెప్పాడు ఆయన. వెంటనే విశాఖపట్నం కలెక్టర్ గారు ఉరుకులు పరుగుల మీద అమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి అమ్మ మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీ రావాలన్నాడు. ఎందుకంటే చెప్పారు, నేను రానండి, ఇటువంటివి నేను ఆశించను, నేను భగవంతుడి సేవలో ఉంటాను, అన్నదానమే పరమావధి, 4 రోజులు అక్కడికి వెళ్తే ఇక్కడ ఇంతమంది ఆకలితో అలమటిస్తారని చెప్పింది. వెంటనే అలా కాకపోయినా కనీసం మీ బొమ్మ గీయిస్తామని చెప్పి ఆవిడ చిత్తరువు తయారు చేయించి ఆ పటాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో సింహాసనం మీద పెట్టి ఆ పటానికి పూజ చేసి తర్వాత కింగ్ ఎడ్వర్డ్ తన పట్టాభిషేకం చేసుకున్నాడు. అంత గొప్ప దాన ధర్మాల్లో అంత గొప్ప స్థాయికి చేరుకుంది అమ్మ. కింగ్ ఎడ్వర్డ్ తర్వాత ఇలాంటి విషయాలు వెళ్తూ ఇంకో బ్రిటిష్ కలెక్టర్ గారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టక అలమటించిపోతున్నాడు ఆయన. పిల్లలు పుట్టక అలమటించిపోతున్న ఒక ఆయన చెప్పారు, అయ్యా డొక్కా సీతమ్మ గారు చేతి భోజనం చేయండి మీకు పిల్లలు పుడతారన్నారు. కలెక్టర్ నవ్వాడు. పిచ్చా వాట్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్ అని ఆ బ్రిటిష్ వాడు ముందు నవ్వాడు. తర్వాత భార్య పోరు పడలేక ఎక్కడో భార్య చెప్తే పోనీ ఒకసారి ట్రై చేద్దాం ఉంది ఆవిడ. ఇద్దరు డొక్కా సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆవిడ చేతి భోజనం తిన్న తర్వాత ఆవిడ నెలల్లో ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి 12 బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత పుణ్యం ఇటు వెళ్ళింది. ఇవన్నీ మళ్ళీ బ్రిటిష్ వారికి చేరి మీరు ఒక్కసారి లండన్ రమ్మని గొడవ చేశారు. ఈవిడ రానంటేనే ఈవిడ చిత్తరు ఈవిడ పటం అక్కడ రాయల్ ప్యాలెస్లో పెట్టడం, తర్వాత కనీసం మీ సర్వీసెస్ని గుర్తిస్తూ ఒక్క సర్టిఫికెట్ ఇస్తాం బ్రిటిష్ మహారాణి తరపున అని చెప్తే ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత అమ్మ ఒప్పుకున్నారు. ఆ సర్టిఫికెట్ ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉంది. అమ్మ యొక్క దాన ధర్మాలని, అన్నదానం యొక్క ప్రాశస్త్యాన్ని, అమ్మ యొక్క ఔన్నత్యాన్ని, ఉదారతని తెలియజేస్తూ ఒక అద్భుతమైన సర్టిఫికెట్ని అంత తెలుగు ఇండియన్స్ ఆర్ డాగ్స్ అన్న బ్రిటిష్ వాళ్ళు అమ్మ పట్ల చూపిన గౌరవభావం ఇది. అంటే ఆవిడ దైవ సమానరాలు. ఇలాగా జరుగుతుంటే కరువు కాటకాలు వచ్చేసాయి. ఈ లోపల ఆస్తులు కూడా కరిగిపోవడం మొదలెట్టాయి. డబ్బు తగ్గిపోయింది. భోజనాలు పెట్టడానికి డబ్బు లేని పరిస్థితి వస్తుంది అమ్మకి. ఇంకా ఆ ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి అందరూ ఇంకా ఎక్కువ మంది పడిపోతున్నారు మీద అమ్మ కోసం, అమ్మ దగ్గర తిండి కోసం. అందరికి ఆకలి తీరుస్తూనే ఉంది అమ్మ. ఇంక అయిపోయింది. ఒకరోజు ఇంక లాస్ట్కి పొలాలు అమ్మేశారు, భూములు అమ్మేశారు, నగలు అమ్మేశారు, బంగారాలు అమ్మేశారు. ఈ అన్నదానం మాత్రం జరుగుతూనే ఉంది. అమ్మకి బెంగగా ఉంది, నేను చచ్చిపోయేలోపు నా అన్నదాన వ్రతానికి భంగం కలుగుతుందా, ఆ భయం ఉంది అమ్మకి. జరుగుతోంది. ఈలోపు ఏం జరిగింది, అమ్మ ఒక భోజనం ఉంది. ఆ భోజనం అమ్మను జోగన్న గారు కలిపి తిందాం అనుకున్నారు ఇద్దరు. ఒకటే భోజనం. ఇంకా అంతా అయిపోయింది, వంట అయిపోయింది, ఇంకేమీ లేవు, ఎవరికి పెట్టడానికి కూడా లేదు. ఈ లోపల భవతీ భిక్షాందేహని ఒక సాధువు, బ్రహ్మచారి, పెళ్లి కాని ఒక సాధువు, ఒక దైవస్వరూపుల్లో ఉన్నాడు ఆయన. రాగి వచ్చి తలుపు కొట్టాడు, నాకు భోజనం కావాలన్నాడు. వెంటనే అమ్మ ఇవ్వబోతున్న జోగన్ గారు లోపల తీసుకెళ్లారు. పిచ్చా నీకు, చచ్చిపోతాం ఇద్దరు, 4 మెతుకుల ముందు మనం తిందాం, తర్వాత ఎక్కడికో వెళ్ళి నేను పట్టుకొస్తాను ఆయనకంటే అమ్మ ఒప్పుకోలేదు. ముందు అతను ఆకలి తీర్చాల్సిందే, అదే కదా నా వ్రతం అని చెప్పింది. సో ఆయన లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు. భోజనం కూర్చునే ముందు ఒక మాట చెప్పాడు అమ్మతో, అమ్మ నాకు పెళ్లి కుదిరింది, అయితే ఆ పెళ్లి కూతురు కాస్త బంగారం పెడితే కానీ పెళ్లి చేసుకోవాలంటుంది, మీ మెడలో ఉన్న బంగారు హారం చాలా బాగుంది, ఆ హారం నాకు ఇస్తారా? ఆగింది. ఆ హారం ఇస్తేనే మీరు పెట్టిన అన్నం స్వీకరిస్తానన్నాడు. మారు మాట్లాడకుండా ఆ మెడలో నగ తీసి ఆ బ్రహ్మచారికి ఇచ్చి ఆయన భోజనం చేసిన తర్వాత నమస్కరించి పాదాలకి అతను వీధి మొగ దాకా వెళ్ళేదాకా సాగనంపి వెనక్కి వచ్చింది అమ్మ. చూస్తే ఆకు సర్దుతుంటే ఆ నగ అక్కడ దొరికింది. అయ్యో బ్రహ్మచారి మర్చిపోయాడని చాలా బాధపడిపోతూ ఉరుకులు పరుగుల మీద వీధి చిగురు దాకా పరిగెత్తికెళ్ళింది. అతను కనపడలేదు. నా మీద అలిగాడా, నేనేమైనా పొరపాటున నేను ఇవ్వడంలో ఏమైనా అయిష్టత చూపించానా, నేను ఇవ్వడానికి ఇష్టపడలేదా, నా మనసులో ఏమైనా చిన్న సంకోచం ఉందా? జోగన్న గారిని కూడా ప్రశ్నించింది, మీకేమైనా సంకోచం ఉందా, ఇవ్వకూడదని ఆలోచన ఉందా, అందుకే ఆ బ్రహ్మచారి అలిగి వెళ్ళిపోయాడా, అతని పెళ్లి ఆగిపోతుందా, ఇన్ని పాపాలు మనకి చుట్టుకుంటాయా? ఈ దుఃఖంతో ఉందమ్మ. ఆ దుఃఖంతో పడుకుంది. నిద్రపోతున్న కల్లో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అమ్మా సీతమ్మ తల్లి, నేను నీ అన్నదాన వ్రతాన్ని పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీ బంగారం అడిగాను, కావాలనే నువ్వు ఇచ్చిన నగ నీ దగ్గర వదిలేశాను. నువ్వు పెట్టిన అన్నం చాలమ్మా, అది చాలా 1000 మణుగుల బంగారంతో సమానం. 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి, నీ అన్నదాన వ్రతానికి నువ్వు అన్నపూర్ణమ్మవి,
నేను మహాలక్ష్మికి చెప్తాను, నీ అన్నదాన వ్రతానికి ఎటువంటి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాదే అన్నాడు విష్ణుమూర్తి. లేదు చూస్తే కళ. ఏమిటి దీనికి కంగారు పడ్డారు? మర్నాడు ఉదయం ఇంకా ఏదో పొలంలో ఏమైనా ఉంటే కోసుకొచ్చి ఉన్నదాంతో వచ్చే రోజు భోజనాలు పెట్టాలి. పొలానికి వెళ్ళి అక్కడ ఒక దున్నడానికి ప్రయత్నం చేశారు. ఎవరు దుంపలు అవి తీద్దామని ప్రయత్నం చేస్తుంటే దుంపలు ఏమైనా ఉంటాయని చూస్తే పెద్ద శబ్దంతో ఇంత పెద్ద సైజులో లంకి బిందెలు దొరికాయి. నిండా తీసి చూస్తే కళ్ళు జిగేలుమనే బంగారం. అంటే కుబేరుడు ఆస్థానంలో ఉండాల్సినంత బంగారం ఉంది. కొన్ని వందల తరాలకి అమ్మ అన్నదానం చేసిన తరగనంత గని అమ్మవారు అమ్మకిచ్చారు. వెంటనే ఆవిడ తీసుకొచ్చి వెనక్కి ఆ నగలతో ఆ నాణ్యాలతో తన అన్నదాన వ్రతాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది. ఇంకా పేరు ప్రతిష్టలు ఆడ మొదలుపెట్టాయి. ఒకరోజు ఈ వార్త అటు ఇటు చేరి ఒక దొంగల గుంపుకు తెలిసింది, ఇలా బంగారు నాణ్యాలు దొరికాడు సీతమ్మ అనే ఆవిడకి. ఆ నాణ్యాలు కొట్టేద్దామని ఒక ఆలోచన చేశారు. రాత్రి వాళ్ళు వచ్చి అరుగు మీద భోజనానికి అవసరం ఉన్న వాళ్ళ వచ్చారు. పొద్దున్నే వచ్చారు చూద్దాం అసలు ఎలా తస్కరించాలని. ఉదయం వచ్చారు. 6ంటికి మొదలైంది. అమ్మ అన్నాలు పెడుతూనే ఉంది. రాత్రి 12 అయిపోయింది. అర్ధరాత్రి కదా వీళ్ళు దొంగతనం చేయాలి. 12 గంటలకు 5గురు దొంగల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆకలితో ఉన్నట్టున్నారు అంటే వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకుని, అమ్మ మేము దొంగతనానికి వచ్చామని చెప్పారు. అప్పుడు అమ్మ మాట చెప్పింది, ఆకలితో చేస్తే ఆ దొంగతనం కూడా రాణించదు, ముందు ఏమైనా తిని ఆ దొంగతనానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చిందమ్మ. సార్ అది అమాయకత్వమా? దైవత్వం అమ్మ, అది అమాయకత్వం కాదు. అమ్మ లక్ష్మీ అమ్మవారు ఇచ్చిన డబ్బు అది. దొంగలు పట్టుకెళ్ళిపోగలరా? వెంటనే ఆ దొంగలు పాదాక్రాంతులు అయిపోయారు. దండాలు పెట్టి, అమ్మ ఈ రోజు నుంచి మేము దొంగతనం చెయ్యం, కాయకష్టం చేసి బతుకుతాం అని చెప్పి అమ్మ దగ్గరున్న ఆ 4 మెతుకులు అమ్మ పెట్టిన తిండి తిని వాళ్ళు మారిన మనుషులుగా అడుగులు బయటకు వేశారు. ఎంత గొప్ప విషయం ఇది. ఇదే ఊర్లో ఉంటారుగా బ్రాహ్మణ అగ్రహారాలు కదా. సోదమ్మ గారిని ఒక ఆవిడకి వీడి మీద అసూయ వచ్చింది. చాలా అసూయ వచ్చి డొక్కా సీతమ్మ గారిని ఎలాగైనా పరువు నష్టం కలిగించాలని ఆవిడ ఏం చేసింది, సోదమ్మ గారి మీద ఒక దొంగ కేసు వేసింది కోర్టులో, విశాఖపట్నం కోర్టులో. ఇలా ఏదో మా భూమి తస్కరించిందని సంథింగ్ అలాంటిది ఏదో ఇస్తే కలెక్టర్ గారు నిర్ఘాంతపోయారు. వెంటనే ఒక ఉత్తరం వచ్చింది అమ్మకి, అమ్మ ఇలా మీ మీద ఒక కేసు నమోదైంది, మీరు విశాఖపట్నం రావాలి, కానీ మీ ఔన్నత్యం తెలిసిన మనుషులుగా కోర్టుని మీ ఊర్లోనే నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని మొత్తం న్యాయస్థానం కర్రలు వచ్చి లంకల గన్నవరానికి అక్కడే కోర్టు పెట్టి సోదమ్మ గారు తప్ప నిరూపించి ఆవిడ శిక్ష వేయబోతుంటే అమ్మ అడ్డుపడింది. అమాయకురాలు వదిలేయండి. ఇప్పుడు ఆవిడని శిక్షిస్తే నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు, నా అన్నదానానికి భంగం కలిగించే పని అవుతుంది, నాకు అది మళ్ళీ కోర్టుకు రావడం అది చేత ఆవిడని క్షమించవలసిందిగా కోరితే జడ్జి గారు నిర్ఘాంతపోయి ఆవిడని క్షమించి వదిలిపెట్టారు. ఇదొక దృష్టాంతం. ఇక అమ్మకి అమ్మ 1841లో పుట్టింది, 1909 ఆ ప్రాంతం వచ్చేసింది. 68 ఏళ్ళు వచ్చి అప్పటికే జోగన్ గారు వెళ్ళిపోయారు. తన యొక్క వ్రతాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ ఒకరోజు పిల్లలందరినీ పిలిచింది. ఆవిడ మనవాళ్ళందరినీ పిల్లల్ని పిలిచి, నేను మీకు ఆస్తులు ఏ ఇస్తానో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మీరు తప్పకుండా చేయాల్సిన పని ఏమిటంటే ఈ అన్నదాన వ్రతాన్ని మాత్రం మీరు కొనసాగించాలి. నా యొక్క నా వంశానికి మీరు దాన్ని ఏమంటారు, నా జనరేషన్స్, నా వారసత్వంగా వచ్చిన మీరు ఈ సంపదని, ఈ అన్నదానం అనే ఈ వారసత్వ సంపదని మాత్రం మీరు భుజాల మీద వేసుకోండి అని చెప్పి అమ్మ పరంపదించింది. ఆ రోజు చనిపోయారు ఆవిడ. 1909లో చనిపోయారు. విచిత్రం ఏంటంటే రమణ మహర్షి చనిపోయినప్పుడు ఆయనలోని జ్యోతి అరుణాచల కొండల్లో కలిసిపోవడం, శివుడిలో ఐక్యవడం అందరూ చూశారు. ఇది ఈనాటికి జరిగిన విషయం. ఇందులో ఏమి కల్పిత కథ, అభూత కల్పన కాదు. రమణ మహర్షి లాంటి ఒక యోగి, ఒక యతీంద్రుడు మరణించినప్పుడు అతని గుండెల నుంచి వచ్చిన జ్యోతి, ఆత్మజ్యోతి శివైక్యం చెందను కొన్ని లక్షల మంది చూశారు. గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు అలా జరుగుతుంది. ఇందుపల్లి అగ్రహారం అనే ఒక ఊరుంది గన్నవరం దగ్గర. అక్కడ ఒక మహాచండీ యాగం జరుగుతుంది. శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, ఇలా నమక చమకాలతో ఒక అద్భుతమైన పూజ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో ఒక జ్యోతి, కాంతివంతమైన ఒక జ్యోతి తూర్పు దిక్కుగా వెళ్ళిపోతూ కనిపించింది. అందులో ఉన్న ఒక మహాసోమయాజి ఒక మాట అన్నారు, ఈ ప్రాంతంలో ఎవరో ఒక యోగి పుంగవుడు, ఒక సిద్ధుడు శివైక్యం పొందారు. ఈ అభిషేక సమయంలో ఈ సూచన అదే. ఒక యోగీంద్రుడు, ఒక సిద్ధపురుషుడు ఎక్కడో ఈ ప్రాంతంలోనే ఇప్పుడే
శివైక్యం పొందారన్నారు. ఆ శివైక్యం పొందింది డొక్కా సీతమ్మ గారు. ఆ వెలుతురు, ఆ శివైక్యం పొందిన వెలుగు డొక్కా సీతమ్మ గారి ఆత్మజ్యోతి. అది శివుల్లో లీనమవడం, ఇందుపల్లి అగ్రహారంలో రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తున్న ఋత్విక్కులు, పండితులు అందరూ గమనించి ఈ విషయాన్ని గ్రంథీకరించారు, పుస్తకాల్లో రాయబడింది. ఇదమ్మా డొక్కా సీతమ్మ గారి గొప్పతనం, వారి కథ, వారి గాథ, వారి అన్నదాన వ్రతం. అంటే ఆకలిని తీర్చడం ద్వారా భగవంతుని చేరచ్చు. యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, జ్ఞానం ద్వారా, సేవ ద్వారా 100 రకాల మార్గాలు చెప్పారుగా భగవంతుని చేరుకోవడానికి. అమ్మ ఆకలి తీర్చదనే మార్గాన్ని ఎంచుకుంది. కొన్ని కోట్ల మంది యొక్క ఆకలిని తీర్చిన ఆ మహాతల్లికి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి ప్రోత్సాహంతో ఇది జరిగిందని విన్నాను. సో ఈ రకంగా అమ్మని 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అదొక్కటే కదా సార్, ఆకలి ఒక్కటే మనిషి చాలు అనగలడు. కడుపు నిండాక చాలు. ఇంక ఏ విషయంలోనూ నాకు ఇంకేమన్నా ఇంకొంచెం కావాలా అంటే డబ్బు కానీ, ధనం కానీ, బంగారం కానీ, ఆకలి ఇంకేం వద్దంటారు. ఆకలి అయితే అది లేనప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. అది ఆకలిగా ఉన్న మనిషికి తెలుస్తుంది అన్నం విలువ, పట్టిన అన్నం విలువ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఈరోజు ఎవరైనా మనం కూడా మనందరం ఎవరైనా మనకున్న శక్తిలో, మనకున్న స్థాయిలో అమ్మని గుర్తు చేసుకుని, సీతమ్మ గారిని గుర్తు చేసుకుని, ఆంధ్రుల అన్నపూర్ణని గుర్తు చేసుకుని ఎవరికైనా కాస్త పట్టెడు అన్నం పెడితే మరీ పెద్ద ఓవర్గా పూజలు కూడా చేసేయక్కర్లేదేమో. తిడతారేమో అలా అంటే. కానీ అదే అంటే వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించే బదులు కుదిరితే దర్శించండి, కుదరకపోతే ఎవరైనా పక్కింటి వాడికి 4 మెతుకులు పెడితే ఆకలితో ఉన్నవాడికి సీతమ్మ గారు చెప్పిన ఆకలి ద్వారా ఆకలి తీర్చడం ద్వారా భగవంతుడిని చేరడం అనే ఒక మార్గాన్ని మనం కూడా అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. కరెక్ట్. థ్యాంక్ యూ.